ఈ ఆలయంలో స్వయాన సరస్వతి అమ్మవారిని మంత్రాలతో శక్తులతో బంధించి విగ్రహంలోకి ప్రవేశపెట్టారని మీకు తెలుసా? ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ఈ చరిత్ర పూర్తిగా తెలుసుకుంటే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు శంకరాచార్యులు మందన మిశ్ర అనే ఒక ఆయన్ని కలవడానికి మాహిష్మతిపురం వెళ్లారు. అక్కడికి వెళ్ళాక మందనమిశ్రుడు ఎక్కడ ఉంటారని నది వద్ద నీళ్లు పట్టుకుంటున్న స్త్రీలు ఉంటే వారిని అడిగారు. ఎవరింటి ముందైతే చిలుకలు వాలి అవి వాదన పడుతూ ఉంటాయో అదే మందనమిశ్రుడి యొక్క ఇల్లు అని చెప్పారు. ఇంతకీ ఆ చిలుకలు ఏం వాదించుకుంటూ ఉంటాయంటే, కర్మఫలాన్ని ఇచ్చేది ఆ భగవంతుడు అనే ఒక చిలుక, కాదు అని మరొకటి. ఇలా ఆ చిలుకలు వాదన పడుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అదేమిటంటే, చిలుకలు ఏదైనా రావాలంటే వాటికి చాలాసార్లు చెప్పాలి మరియు నేర్పించాలని మనకు తెలుసు. కానీ అవే చిలుకలు ఇక్కడ ఇలా నేర్చుకున్నాయంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఇంటికి ఎంతమంది పండితులు రావడం, ఎంత వాదన ఆ ఇంట్లో జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత శంకరాచార్యులు వారు మందనమిశ్రుడు వారి ఇంటి వద్దకు వెళ్లారు. వారి ఇంటి తలుపు వేసి ఉంది. ఎందుకంటే ఆ రోజు అక్కడ మందనమిశ్ర వారి పితృదేవతలకి శ్రద్ధం జరుగుతుంది కాబట్టి. అప్పుడు శంకరాచార్యులు వారు పైనుంచి అనగా ఆకాశ మార్గంలో లోనికి వెళ్లారు. లోపలికి వెళ్ళాక అక్కడ స్వయాన వ్యాస మహర్షి మరియు జైమిని మహర్షి వారు భోక్తలులాగా కూర్చొని ఉన్నారు. తర్వాత మందనమిశ్ర వారికి కోపం వచ్చింది. నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? మేము తలుపు వేసి ఉంటే లోపలికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అప్పుడు ఆ భోక్తలు ఇలా చెప్పారు. నాయన, వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాడు. ఆయన కారణ జన్ముడు, అవతార పురుషుడు కాబట్టి ఆయన పట్ల ఆగ్రహం ప్రదర్శించరాదు. అందులోనూ నువ్వు శ్రాద్ధం చేస్తున్నప్పుడు వచ్చారు కనుక వారు ఏ భిక్ష అడిగితే అది ఇవ్వు, మీ పితృదేవతలు సంతోషిస్తారు అని అంటారు. అప్పుడు వారు మీకు ఏ భిక్ష కావాలి అని అడగ్గా వాదన భిక్ష కావాలి అంటారు. అందుకు వీరు అలాగే, శ్రాద్ధ ప్రక్రియ అయ్యాక వాదించుకుందాం అని చెప్పారు. చెప్పినట్లే వాదనకి కూర్చున్నారు. వీరు ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే, ఈ వాదనలో ఓడిన వారు ఇంకొకరికి శిష్యులుగా మారాలి అని. అంటే మందనమిశ్ర వారు ఓడిపోతే శంకరాచార్యుల వారికి శిష్యుడయ్యి సన్యాసం స్వీకరించాలి. అలాగే శంకరాచార్యులు ఓడిపోతే వారు మందనమిశ్రుడికి శిష్యుడిగా మారాలి అని. అలానే ఈ వాదనకు ఒక సాక్షి ఉండాలి కదా. వారే మందనమిశ్రుడి భార్య ఉభయ భారతీదేవి. ఆమెను సాక్షిగా పెట్టారు. శంకరాచార్యుల వారు వాదిస్తుంటే ఆవిడ సాక్షిగా ఉన్నారంటేనే అర్థమవుతుంది కదా ఆవిడ సామాన్యురాలు కాదని. ఇలా వారు చర్చకి కూర్చొని చర్చించడం మొదలుపెట్టారు. అద్వైత సిద్ధాంతం గురించి వాదన జరుగుతోంది. కానీ ఆ వాదన ఒక్క రోజులో తేలేలా కనిపించట్లేదు. ఇక అప్పుడు ఆవిడ, ఇది ఒక్క రోజులో తేలేది కాదు, ఇద్దరు ఎవరికి వారు గట్టివారే, అందుకని వారిద్దరి మెడలో దండ వేయించారు. ఎవరి మెడలో అయితే దండ మొదటిగా వాడిపోతుందో వారు ఈ వాదనలో ఓడిపోయినట్లే అని చెప్తారు. ఇలా చెప్పి ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. వాళ్ళు అలా కొద్ది రోజుల పాటు వాదించుకున్నారు. అలా కొద్ది రోజులు గడిచాక మందనమిశ్రుడి వారి మెడలో ఉన్న దండ వాడిపోతుంది. అది వాడిపోతే ఓడిపోయినట్లే కదా. ఇక ఈ వాదనలో శంకరుల వారిదే గెలుపు అనుకునే లోపు ఆవిడ వచ్చి, నేను ఆయన భార్యను, అంటే ఆయన అర్ధాంగిని కదా, ఆయన ఓడిపోవాలి అంటే నన్ను కూడా ఓడిస్తే వారు ఓడిపోయినట్టే కదా అని ఆవిడ చర్చకు కూర్చున్నారు. ఇలా వారి చర్చ ఎంతో రసవత్తరంగా సాగింది. అలానే వారు 17 రోజుల పాటు వాదించుకోవడం జరిగింది. కానీ శంకరాచార్యుల వారిని ఎవరు ఓడించగలరు? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు దిగివచ్చిన స్వరూపం. అయినా ఉభయ భారతీదేవి కూడా అంతటి గొప్ప వ్యక్తే. చివరికి ఆవిడ ఏం చేశారంటే, సరే నాయనా, అయితే అన్నిట్లోనూ నువ్వే నెగ్గావు, ఆఖరికి ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని అన్నారు. ఏమిటా ప్రశ్న అన్నారు శంకరాచార్యుల వారు. ఆయన చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఈయనకి తెలియని శాస్త్రం ఏదైనా ఉందంటే అది కేవలం కామశాస్త్రం మాత్రమే. ఆవిడ తెలివిగా ఏమన్నారంటే, నేను అడిగే ప్రశ్న కామశాస్త్రం గురించి. శరీరంలో మన్మథ కళలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి, అవి స్త్రీలకు ఎక్కడుంటాయి, పురుషులకు ఎక్కడుంటాయి, అవి శుక్లపక్షంలో ఎలా స్పందిస్తాయి, కృష్ణపక్షంలో ఎలా స్పందిస్తాయి, ఇవి చెప్పు, ఇదే నా ప్రశ్న అని అన్నారు. ఇది శంకరాచార్యుల వారు అస్సలు ఊహించలేదు. ఆయన చిన్నప్పటి నుంచి బ్రహ్మచార్యంలో ఉన్నవారు. వెంటనే ఆలోచించి, అమ్మా, నాకు 1 నెల సమయం కావాలి, నేను వీటి సమాధానం తెలుసుకొని వచ్చి మీకు చెప్తాను అని చెప్తారు. అప్పుడు ఆవిడ ఒక చిరునవ్వు నవ్వి, సరే నాయనా, వెళ్ళిరా అని అన్నారు. అప్పుడు శంకరాచార్యులు వారు వారి శిష్యులతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్తుండగా అమరుక మహారాజా అనే ఒక రాజు వేటకు వెళ్లి ఆ వేటలో చనిపోయారు. శంకరాచార్యుల వారికి పరకాయ ప్రవేశం విద్య తెలుసు. వెంటనే ఆ చనిపోయిన రాజు శరీరాన్ని రాజ్యానికి తీసుకువెళ్తారు. అతని భార్యలు బోలెడు మంది ఉంటారు. వారు అలానే మంత్రులు కూడా ఏడుస్తూ ఉంటారు.
ఈలోపు ఆయన పరకాయ ప్రవేశ విద్యతో ఆ శరీరంలోకి ప్రవేశించారు. వెళ్లే ముందు అతని శరీరాన్ని ఒక కొండ గుహలో దాచిపెట్టి వారి శిష్యులతో ఇలా చెప్తారు: మీరు ఈ శరీరాన్ని భద్రంగా ఉంచండి, పాడవకుండా చూసుకోండి, నేనొక 1 నెల రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్తారు. తర్వాత చనిపోయిన రాజు అందరూ ఏడుస్తుండగా ఆ రాజు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఈయన ఎలా బ్రతికారు అని అందరూ ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఎలా అయినా బ్రతికాడనుకొని అందరూ ఆనందపడ్డారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, శంకరుల వారు ఆ శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన బ్రహ్మజ్ఞానిలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆయన ఏది చెప్తే అది జరిగేది. అంతటి అపురూపమైన వాక్కు శక్తి. అలానే ఏది దొరికితే అది దానం చేసేవారు. అంతటి గొప్ప వ్యక్తిని భార్యలు గుర్తించలేకపోయినా ప్రకృతి గుర్తించింది. ఏమిటంటే, వృక్షాలు విపరీతంగా ఎంతో అందంగా పుష్పించడం మొదలుపెట్టాయి. అలానే గోవులు చాలా ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆ రాజ్యంలో ఎవ్వరికీ రోగాలు లేవు. ఆయన మాత్రం ప్రతిరోజు ఆ భార్యల దగ్గర నుంచి శృంగార రహస్యాలు తెలుసుకునేవారు. వాటి అన్నిటినీ అమరుక శృంగార శతకం అనే పుస్తకంలో రాయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళందరికీ అనుమానం వచ్చింది, ఏమిటి ఈయన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అయినా ఎవరో కారణజన్ముడు మహానుభావుడు లేచి వచ్చినట్టుగా ఉంది. ఒకవేళ ఎవరైనా గొప్పవాళ్ళు పరకాయ ప్రవేశం చేశారా అని వారు ఆలోచించసాగారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ రాజ్యానికి ఒక గొప్ప వ్యక్తి తప్పక అవసరం. అందుచేత ఆయన ఇంక మళ్ళా తిరిగి వెళ్ళకూడదు అని వీరేం చేశారంటే, వారి భటులతో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా సన్యాసి లేదా ఒక గొప్ప వ్యక్తి శరీరం కనిపిస్తే తీసుకువెళ్లి దహన సంస్కార క్రియ చేసేయండి అని చెప్పారు. ఇక ఆ పనిపైన భటులు బయలుదేరారు. ఈలోపు దాదాపు 1 నెల పూర్తయింది. ఇంకా గురువుగారు రావట్లేదు అని పద్మపాదుల వారు గుర్తు చేద్దామని బయటకు వచ్చారు. వీరు చాలా శక్తివంతులు. వారు పిలిస్తే నరసింహుడు పలికేవారు. అలాంటిది ఆయన బయటికి వచ్చేసరికి ఈలోపు భటులు వెళ్లి ఆ గృహలో ఉన్న శరీరాన్ని చూసి దహనం చేసేస్తారు. అప్పుడు ఇక్కడున్న శంకరాచార్యుల వారికి తెలుస్తుంది అక్కడ వారి శరీరం పోతుంది అని. ఇక వారు వెంటనే రాజు శరీరం వదిలేసి పరకాయ ప్రవేశంతో వెళ్లి తన దేహంలో తిరిగి ప్రవేశించారు. కానీ అప్పటికే చితిపైన ఆ దేహాన్ని పెట్టడంతో ఒళ్ళంతా బొబ్బలు వచ్చాయి. అప్పుడు వెంటనే నరసింహస్వామిని ప్రార్థించినప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమవుతారు. ఆయన దయతో శరీరం మామూలుగా అయిపోతుంది. అలానే నరసింహ కరవలంబన స్తోత్రం పుట్టింది కూడా ఈ సందర్భంలోనే. అందుకే ఇప్పటికీ కూడా ఆ స్తోత్రం ఎవరైతే పాటించారో వాళ్ళకి అన్ని రకాల బాధలు పోతాయి అని నమ్మకం. ఇక శంకరాచార్యుల వారు తిరిగి వెనక్కి వెళ్లి ఉభయ భారతీదేవికి, అమ్మా ఇవి మీరు అడిగిన వాటికి జవాబులు అని చెప్తారు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోతారు. అలానే ఆవిడ భర్త ఓడిపోయారు అని అర్థమవుతుంది. ఇక ఆవిడ ఎప్పుడు కూడా శంకరాచార్యుల వారిని భిక్షకురా అని పిలిచి వారి భర్తను మాత్రం భోజనానికి రమ్మని పిలిచేవారంట. ఇక ఆ రోజు మాత్రం మీరిద్దరూ భిక్షకురండి అని పిలిచారు. అంటే వారి భర్త ఓడిపోయారని ఆవిడ ఒప్పుకున్నట్లే. ఇంకా అప్పుడు వారు సన్యాసం స్వీకరించి సురేశ్వాచార్యులు అనే నామాన్ని స్వీకరించారు. ఈయన శంకరాచార్యులు చుట్టూ ఉన్న 4 ముఖ్యమైన శిష్యుల్లో ఒకరు. అప్పుడు ఉభయ భారతీదేవి, సరే మా ఆయన సన్యాసం స్వీకరించారు, నేనింక పైకి వెళ్ళిపోతాను, నా నిజలోకానికి వెళ్ళిపోతాను అని చెప్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాళ్ళ ఇద్దరు సామాన్యులు కారు. శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడు కిందకి దిగి వచ్చిన స్వరూపం. అలానే మందనమిశ్రుడు బ్రహ్మదేవుడి అంశతో దిగి వచ్చారు. అలానే ఉభయ భారతీదేవి సరస్వతీదేవి. ఆ తల్లికి ఇక్కడ కర్తవ్యం అయిపోయిందని పైకి ఆవిడ నిజలోకానికి వెళ్ళిపోతుంటే శంకరుల వారు, అమ్మా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి ఆ అమ్మవారిని వనదుర్గ మంత్రాలతో బంధించి ఉంచారు. అమ్మవారేమో, లేదు నేను వెళ్ళాలి, నా శాపం తీరిపోయింది అని చెప్పారు. ఏమిటా శాపం అంటే, ఒకనాడు సత్యలోకంలో దుర్వాస మహర్షి వేదం చదువుతూ ఒక స్వరం పొరపాటున తప్పుగా చదివారు. అలా అపస్వరం చదివితే చదువుల తల్లి సరస్వతీదేవికి తెలిసిపోతుంది కదా. అందుచేత ఆవిడ పొరపాటున టక్కున నవ్వారు. అప్పుడు వెంటనే దుర్వాస మహర్షి, నవ్వావు కాబట్టి నువ్వు భూమిపైకి వెళ్ళి మానవ రూపంలో జన్మించు అని చెప్పారు. లోక కళ్యాణం కోసం అది చేద్దామని భూమిపైకి వచ్చారు. ఇది శంకరాచార్యుల వారి కాలంలో జరిగింది. ఇక శాప విమోచనం అయిపోయి భూమిని తాకకుండా అమ్మవారు పైకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారిని బంధించి, అమ్మా నువ్వు నేను చెప్పేంత వరకు పైకి వెళ్ళడానికి వీలులేదు, నువ్వు భూలోకంలో ఉండి అందరినీ అనుగ్రహించాలి తల్లి, నేను నీ కుమారుడిని, నీ భక్తుడిని, నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, భూమిని వదిలి వెళ్ళకూడదు అని అడిగారు.
అప్పుడు అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వి, సరే నాయనా, నా బిడ్డవి అడిగావు, కానీ ఎక్కడ ఉండాలి అని అడిగారు. అమ్మా నేను చెప్తాను అని చెప్పి తనతో అమ్మవారిని తీసుకువెళ్లారు శంకరాచార్యులు వారు. అలానే వారితో కూడా సురేశ్వాచార్యులు కూడా కింద వస్తే పైన అనగా ఆకాశ మార్గంలో అమ్మవారు అలానే శంకరాచార్యులు వారు వచ్చారు. ఎక్కడికి వెళ్లారో అని తెలుసుకునే ముందు ఆవిడ సరస్వతీదేవి అమ్మవారైతే శంకరాచార్యుల వారిని కామశాస్త్రం గురించి తెలుసుకోమని ఎందుకు చెప్పారంటే దీని వెనక ఉన్న రహస్యం ఏమిటంటే భవిష్యత్తులో శంకరాచార్యులు వారు కాశ్మీర్కి వెళ్లి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. మరి సర్వగనులు అంటే ప్రతి విషయం తెలిసి ఉండాలి కదా. ఆ మహనీయుడికి అన్నీ తెలుసు, ఒక్క కామశాస్త్రం తప్ప. అప్పుడు ఎవరైనా పండితులు కామశాస్త్రం గురించి అడిగితే ఇక సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడానికి కుదరదు కదా. అందుకని అమ్మవారు ముందుగా ఆ అడ్డంకి ఇంక రాకూడదని అమ్మవారే చేసిన లీల ఇది. ఇక శంకరాచార్యులు వారు వెళ్తూ ఉండగా శృంగగిరి దగ్గరికి రాగానే అక్కడ నది ఒడ్డున ఒక ప్రదేశంలో కప్పకి ఎండ తగలకూడదు అని ఒక నాగుపాము తన పడగను అడ్డంగా పెట్టడం చూశారు. సహజంగా కప్ప దొరికితే పాము ఒక నిమిషంలో తినేస్తుంది. పరస్పర వైరం ఉన్న జంతువులు ఇవి. ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరుగుతోందంటే ఈ భూమిలో ఏదో శక్తి ఉందని దివ్య దృష్టితో చూడగా ఋష్యశృంగ మహర్షి, విబండక మహర్షి, అలానే తిలబండక మహర్షి, వారి సోదరులు వాళ్ళు అందరూ తపస్సు చేసిన తపోభూమి అని తెలిసింది. అప్పుడు ఇంతకన్నా అనువైన భూమి ఎక్కడ ఉంటుంది అని అప్పటికప్పుడు ఒక రాతిపైన శ్రీచక్రం గీసి అక్కడ ఉన్న చందనపు దరువుతో సరస్వతీదేవి మూర్తిని తయారు చేసి, అమ్మా నువ్వు ఎక్కడ కొలువుండాలి అన్నావు కదా, ఈ మూర్తిలో వచ్చి కూర్చో అమ్మా అని చెప్పారు. సాక్షాత్తు సరస్వతీదేవిని ఆ మూర్తిలోకి ప్రవేశపెట్టి అక్కడ ప్రతిష్ఠించారు. అదే శృంగేరిలో ఇప్పుడు మనం చూసే శారదా అమ్మవారు. సాధారణంగా ఎక్కడైనా ఒక మూర్తిని పెట్టి అందులో కాలాలని ప్రాణప్రతిష్ఠ చేసి ప్రవేశపెడతారు. శృంగేరిలో మాత్రం అలా కాదు. ఆ మూర్తిలో స్వయంగా సరస్వతీదేవి వచ్చి కూర్చున్నారు. అందుకే శృంగేరి అంత ప్రత్యేకమైన ఆలయం. అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలి అంటే భక్తులు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే సాధారణంగా ఏ ఆలయంలో అయినా దేవతలతో మహర్షిలో ప్రతిష్ఠించిన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. కానీ శృంగేరిలో మాత్రం సాక్షాత్తు సరస్వతీదేవి కూర్చొని ఉన్నారు. అది శృంగేరి ఆలయం యొక్క ప్రత్యేకత. అందుకే శంకరాచార్యులు ఎన్నో పీఠాలు స్థాపించిన సరస్వతీదేవిని మాత్రం శృంగగిరిలోనే పెట్టారు. శంకరాచార్యుల వారి తర్వాత శృంగేరికి సురేశ్వాచార్యులు వారు పీఠాధిపతులుగా ఉన్నారు. ఇది శృంగేరి ఆలయం వెనుకున్న చరిత్ర. ఇక్కడ మనలో చాలా మందికి సందేహం రావచ్చు. అదేమిటంటే శంకరాచార్యులు వారు చందనపు దరువుతో చేసిన మూర్తిని అక్కడ ప్రతిష్ఠించారు అన్నారు. మరి ఇప్పుడు శృంగేరిలో బంగారపు విగ్రహం మనకు దర్శనమిస్తుంది కదా అని సందేహం రావచ్చు. నిజమే, ఇప్పుడు శృంగేరిలో పంచలోహాలతో ఎక్కువ బంగారంతో చేసిన మూర్తి మనకు దర్శనమిస్తుంది. మరి ఇది ఎలా వచ్చిందంటే విద్యారంగ స్వామి వారి కాలంలో ఆ చందనపు మూర్తికి అభిషేకాలు చేయడం కుదరడం లేదు. అందుకు ఆయన సరస్వతీదేవి అమ్మవారిని ఇంకొక సువర్ణ విగ్రహం తయారు చేసి అందులోకి ప్రవేశపెట్టి అలానే ఆ చందనపు మూర్తిని ఒక చోట ఉంచారు. విద్యారంగ స్వామి అందుకే అపర శంకరులు అని అంటారు. ఇలాంటి ప్రక్రియ వారే చేయగలరు. మరి ఆ చందనపు మూర్తి ఎక్కడుందంటే శృంగేరిలో ఇప్పటికీ రహస్యంగా ఉంది. చాలా మంది దర్శించుకుంటారు, కానీ వారు చూసేది స్వయానా ఆ చందనపు మూర్తి అని చాలా మందికి తెలియదు. అలానే శంకరాచార్యులు వారికి నాగుపాము మరియు కప్ప కనిపించాయి కదా, ఆ ప్రదేశంలో ఇప్పటికీ కూడా ఉంది. ఇది శృంగేరి ఆలయం యొక్క గొప్ప చరిత్ర. మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలనుకుంటే జస్ట్ ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి చాలు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.